నేనేమంటున్నా, ఇట్ ఈస్ రాంగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వాలు ఆలోచించకుండా ఈ హైడ్రా ఈ ముసి తీసుకొచ్చింది. నేను హైడ్రా విషయంలో కూడా ఎందుకంటే అంటే నువ్వు ఇల్లు కూడా కొడుతున్నావు, ఇల్లు కూడా కొట్టడం, ఇల్లు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు. గవర్నమెంట్ మీరు రెవెన్యూ క్లియరెన్స్ మీరే ఇచ్చారు, ఇంటి నెంబర్ మీరే ఇచ్చారు, మున్సిపల్ నెంబర్ మీరే ఇచ్చారు, ఎలక్ట్రల్ కార్డు మీరే ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కరెంట్ మీరే ఇచ్చారు, చివరికి బ్యాంక్ లోన్ కూడా మీరే ఇచ్చినాం. మళ్ళీ ఇన్ని క్రియేట్ ఉండగా 20 ఏళ్ళ నుంచి ఆడ ఉండగా మన ఎట్లా కూడగొడతారండి? వారం రోజులు అయింది బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కడితే వాడిని ఎట్లా కూడగొడతారండి? ఏమున్నాయి? మీరు బఫర్ జోను, ఎఫ్టీఎల్, ఇవన్నీ ఇష్యూసే. నేనేదో కట్టొచ్చు అట్లా నేను అనట్లే, కానీ కట్టారు కదా. నో, యూ షుడ్ రెగ్యులరైజ్ ఇట్. దాని తర్వాత ఉన్నది కాపాడుకోండి. మేము చాలా చెరువులు గతంలో ఉండి ఎండిపోయి అవన్నీ ప్లేన్ గ్రౌండ్స్ అయిపోయినాయి. చిన్నప్పుడు నేను బీహార్లో రాంచీలో ఉంటుండే, జార్ఖండ్. ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుండే. యూ గ్రూ అప్ ఇన్ రాంచీ? టిల్ 6th class. ఓకే. నేను 6th class చదువుకున్నా అక్కడ. సో తర్వాత ఇక హైదరాబాద్ సెంట్రల్ స్కూల్ పికెట్ ఇక్కడ. ఈ యొక్క చెరువు ఏమైందంటే, మేము స్కూల్ నుంచి శ్రమదానికి పోయేది, చెరువు పూడ్చేసి క్రికెట్ స్టేడియం కట్టారు ఇప్పుడు ఆడ. సో చెరువు పూడ్చారు కదా. తర్వాత ఆర్టిఫిషియల్ చెరువు ఒకటి మామూలుగా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఇది ఆర్టిఫిషియల్ లేక్. హుస్సేన్ సాగర్ ఇది ఆర్టిఫిషియల్ లేక్. సో నేనేమంటున్నా, ఒక చెరువు పూడ్చిన తర్వాత, డ్రై అయిన తర్వాత, ఇప్పుడు ఎఫ్టీఎల్ అయిందని మీకు అసలు నీళ్ళే లేవాడ, చెరువే లేదు. ఇది చెరువు అంటే ఎట్లయితుంది? ఇప్పుడు ఒక చెరువు ఉన్నది అనుకోండి, పక్కన కట్టాలి, మీరే కదా పర్మిషన్ అయిపోయింది. దేర్ ఆర్ వేస్ విచ్ కెన్ బి ప్రొటెక్టెడ్. అదే నాకు రీటెన్నర్ వాల్స్ కానీ సైంటిఫిక్గా సివిల్ ఇంజనీరింగ్ కూడా బాగా డెవలప్ అయ్యాం, జియో ఇంజనీరింగ్. అది అందుకనే సముద్రంలోనే బ్రిడ్జిలు కడుతున్నారు, సముద్రం కింద నుంచి బ్రిడ్జ్ కడుతున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ డజంట్ మ్యాటర్ నౌ. ఇప్పుడు మనం ఒక పాలసీ పెట్టుకోండి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్ దేర్ బి నో ఎంకరేజ్మెంట్స్. ఇప్పుడు ఆపండి, మీరు ఉన్నదాన్ని ఆపండి, ఉన్నదాన్ని కాపాడుకోండి. కానీ ఆల్రెడీ అయిందాన్ని యూ కాంట్. ఆల్రెడీ దాన్ని ఉన్నది అక్కడ, మీ ప్రభుత్వాలు ఇచ్చినాయి. వాళ్ళ తప్పు పట్టుకోండి అంటే ఎస్, మీరు ఆల్ దోస్ అఫీషియల్స్ రెస్పాన్స్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి.